ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. శంకర్ పేరు చెబితే ఇప్పుడు ఎవరికి ఇండియన్ త్రీక్వెల్ గుర్తుకు రావటం లేదు. ఆయన చేసిన లాస్ట్ సినిమాలేవి కళ్ళ ముందు కనిపించటం లేదు. శంకర్ పేరు చెప్పగానే అందరి కళ్ళ ముందు మెదులుతున్న విషయం వేల్పారి ప్రాజెక్ట్. మ్యాగ్నమ్ ఆఫీస్గా తెరకెక్కించాలనే ఆ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. ఇంతకీ ఏంటది? అంతా అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికే ఇండియన్ త్రీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సింది శంకర్. కానీ ఇండియన్ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఢమాలనడంతో ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఎవరు. అందరితో పాటు శంకర్ కూడా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి వేల్పారి పనులతో బిజీ అయ్యారు. ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే టాపిక్ పాపులర్ కాకముందే తన సినిమాలతో నేషనల్ వైడ్ క్లిక్ అయిన కెప్టెన్ శంకర్ సోషల్ ఎలిమెంట్స్ని కమర్షియల్ యాంగిల్లో ఫుల్ టెక్నాలజీతో ఎంత బాగా చెప్తున్నారో అని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కోకొల్లలు. అయితే వరుస ఫ్లాప్లు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇప్పుడు ఎలాగైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పనుల్లో ఉన్నారు. ఫ్లాప్ల ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి వేల్పారి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారట శంకర్. అందులో భాగంగానే ధనుష్ని కలిశారట. వేల్పారిలో ఓ స్పెషల్ రోల్ కోసం ధనుష్ని అప్రోచ్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఆల్రెడీ వేల్పారి కోసం రణ్వీర్ సింగ్ లైన్లో ఉన్నారన్నది ఎప్పటినుంచో ఉన్న వార్త. మరి ఇప్పుడు వేల్పారి మెయిన్ రోల్ రణ్వీర్ చేస్తారా, లేకుంటే ధనుష్ చేస్తారా, లేకుంటే మల్టీ స్టారర్గా ప్లాన్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ ఆసక్తికరంగా మారాయి.